తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట లభించింది. తాడిపత్రి నియోజకవర్గంలో స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సభలు సమావేశాలపై 24 గంటల ముందు ఎస్పీకి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఏదైతే తరచూ గొడవలు జరిగేటటువంటి నియోజకవర్గం అంటే తాడిపత్రి అని చెప్పుకోవచ్చు. ఈ తాడిపత్రికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తరచూ తాడిపత్రిలో సొంత గృహం ఉన్నటువంటి నేపథ్యంలోనే తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎవరైతే నాయకులు ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు రానివ్వకపోవడం, తరచూ అడ్డుతగడం జరిగేటటువంటి పరిస్థితి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తరచూ కోర్టును ఆశ్రయించడం, కోర్టు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగేటటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగడానికి, అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చిందనేటువంటిది మనకు వచ్చినటువంటి తాజా సమాచారం. అయితే ఈ అనుమతికి సంబంధించి పోలీసులు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా గట్టి భద్రత కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా పోలీసులకు కూడా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిందనేటువంటిది చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనా కూడా ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డికి 24 గంటలు ఏదైతే తాడిపత్రికి వచ్చినప్పుడు ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి నేపథ్యంలో పోలీసులకు ముందుగా, అంటే 24 అవర్స్ ముందుగా, 24 గంటల ముందుగా సమాచారం ఇవ్వాలని. ఎందుకంటే సమాచారం ఇచ్చేటువంటి నేపథ్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యేకు, వైసీపీకి సంబంధించినటువంటి సమన్వయకర్తకు భద్రత కల్పించాలనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని 24 గంటల ముందే సమాచారం ఇవ్వాలనేటువంటి కూడా కోర్టు సంబంధిత పోలీసులకు కూడా, అలాగే పెద్దిరెడ్డికి కూడా ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఈ పోలీసులు ఈ కోర్టు ఆదేశాలను అమలు చేస్తారా? పెద్దిరెడ్డి వచ్చినప్పుడు భద్రత కల్పిస్తారా? పెద్దిరెడ్డి కూడా 24 గంటల ముందే సమాచారం ఇస్తారనేటువంటిది ఫ్యూచర్ లో, అంటే భవిష్యత్తులో ఎట్లుంటాయనేటువంటిది కూడా ఒక తాడిపత్రిలో ఒక చర్చ అనేటువంటిది నడుస్తోంది. ఎందుకంటే తరచూ పెద్దిరెడ్డి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ జరగడము, పెద్దిరెడ్డికి సంబంధించిన మనుషులు కానీ, అలాగే ప్రస్తుత కూటమికి సంబంధించినటువంటి, టీడీపీకి సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డి మనుషులు అడ్డు తగలడము, చిన్న దానికి గొడవలు జరగము తరచూ ఇలాంటి జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టుకు తరచూ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పోలీసులు ఎలాంటి భద్రత కల్పిస్తారో, పెద్దిరెడ్డికి ఎలాంటి గొడవలకు సంబంధించి పెద్దిరెడ్డిని ఏ విధంగా ఈ పోలీసులు ట్రీట్ చేస్తారో, అంటే పెద్దిరెడ్డికి సంబంధించిన మనుషులు ఏ విధంగా వ్యవహరిస్తారనేటువంటిది కూడా ఒక తాడిపత్రిలో దీనికి సంబంధించి ఒక చర్చ అనేటువంటిది కూడా ప్రస్తుతానికి నడుస్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.